హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక హిస్టారిక్ మూమెంట్. చంద్రబాబు నాయుడు 15 ఐకానిక్ సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా కంప్లీట్ చేశారు. 1995లో ఇంటర్నల్ కాప్ తర్వాత చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం సీఎం అయ్యారు. అప్పటి నుండి ఆయన పొలిటికల్ జర్నీ రిమార్కబుల్గా సాగింది. 3 సార్లు సీఎంగా ఎన్నికయ్యారు. తాజాసారి 2024లో తిరిగి అధికారంలోకి వచ్చారు. సౌత్ ఇండియాలో కరుణానిధి గారు మరియు రంగస్వామి గారు తర్వాత చంద్రబాబు గారు ఈ 15 సంవత్సరాల రికార్డు సాధించిన లేటెస్ట్ అడిషన్. ఈ హిస్టారిక్ అచీవ్మెంట్ కాన్సేడ్గా ఆయన ఐకానిక్ అపీరియన్స్ ఇచ్చారు. పొలిటికల్ అనలిస్ట్స్ అండ్ ఫ్యాన్స్ అప్లాడ్ చేస్తున్నారు. ఇప్పుడు స్లోగన్తో పవర్ పొందే రాజకీయాలు ఎక్కువగా ఉన్న సమయంలో చంద్రబాబు రిపీటెడ్లీ ఎలక్టెడ్ అవుతూ ఆంధ్రప్రదేశ్ గార్డియన్గా కొనసాగుతున్నారు. విభజన తర్వాత 3 ఎలక్షన్స్లో 2 సార్లు విజయవంతంగా సీఎంగా వచ్చిన ఆయన అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అండ్ పొలిటికల్ ఎక్స్పర్ట్ను మరోసారి నిరూపించారు. 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండడం కూడా ఛాలెంజింగ్ అని భావించే సమయంలో చీఫ్ మినిస్టర్గా కూడా కొంతకాలం సర్వేయింగ్ అవడం నిజంగా రిమార్కబుల్. ఈ టెన్యూర్ పూర్తయినప్పుడు మొత్తం 19 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన హిస్టారిక్ రికార్డు కూడా ఆయనకు సొంతం అవుతుంది. మరి ఈ హిస్టారిక్ అచీవ్మెంట్, చంద్రబాబు నాయుడు పొలిటికల్ జర్నీ అప్డేట్స్, స్పెషల్ మూమెంట్స్, విక్టోరియస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. See you on Skyflare Networks. Thank you for watching. Please like, share and subscribe.